గత 4 రోజులుగా రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో సాగుతున్నటువంటి పాదయాత్రకు ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు. అడుగడుగున నారా లోకేష్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లో ప్రజలు ఎందుకు ఇంత తండోపతండాలకు వస్తున్నారు అనే విషయాన్ని ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు 4 రోజులుగా చూస్తా ఉన్నాం, మనం పాదయాత్రలో ఎక్కడ చూసినా కూడా మహిళలు, పురుషులు, యువకులు అనే తేడా లేకుండా ఎక్కడ కూడా అంటే జనం తండోపతండాలుగా వస్తున్నారు. అసలు ఎందుకని మరి ఇలా పరిస్థితి ఉంది? ఇప్పుడు ఈ రోజు ఒకటేనండి, ఈ రోజు మనము అనంతపురం జిల్లా అంతకుముందు చిత్తూరు కానీ ఇవన్నీ తిరిగినప్పటి నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆ మార్పు కోరుకునే దాంట్లోనే ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా నారా లోకేష్ గారు రేపు పొద్దున గవర్నమెంట్ వస్తుంది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఇబ్బంది లేకుండా మాకందరికి ఏదైనా ముందుకు నడిపించగలుగుతారు అనే ఒక నమ్మకం వాళ్ళలో కలిగింది. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకంతో పాటు ఈ పార్టీ, ఈ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో, వైసీపీ సీఎం ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఈ రోజు ఆయన చేస్తున్న తింగర పనులన్నిటికీ కూడా అది ఏ రకంగా దీని నుంచి దూరం కావాలనేది కూడా వాళ్ళలో కసి కనపడుతుంది. అయితే ఈ యువగలం పేరులోనే యువ అనేది ఉంది. అంటే యువ నేతలకు కావచ్చు, అదేవిధంగా యువతకు కావచ్చు, ఒక భరోసాని అంటే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో దిగజారుతున్నటువంటి పరిస్థితుల నుంచి యువతకి కానీ అదేవిధంగా యువ నాయకులకు కానీ ఒక భరోసా నింపాలనే సాగుతున్నటువంటి ఈ యువగలంలో యువకులకు కానీ యువ నాయకులకు కానీ ఎలాంటి భరోసా లభిస్తుంది? నిజంగా ఈరోజు అనంతపురం జిల్లా అంటే ఈరోజు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో అనంతపురం జిల్లా గుర్తుండిపోయేటట్టుగా ఈరోజు కియా ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది. ఈరోజు కియా ఫ్యాక్టరీ తీసుకురావడం వలన యువత దగ్గర 20,000 మందికి పైగా అంటే 30,000 కుటుంబాలు ఆ కియా చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్ నుంచి ఆధారపడి బతుకు జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ రకంగా ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ ని తీసుకొచ్చారు, చూపించారు అనంతపురం జిల్లాలో ఏ రకంగా మీరు బతకొచ్చు, మీకు ఏదన్నా సరే గవర్నమెంట్ అండగా ఈ రకంగా ఉండాలి అంటే ఈరోజు ఎట్లా అయిపోయిందంటే అండి, సంక్షేమం అంటే ఏదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే దగ్గర నుంచి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అంటే ఏదో డబ్బులు ఇవ్వడం కాదు, బతకడం నేర్పించడం అని చెప్పి ఆయన దాన్ని ఇది చేసుకున్నారు. ఈరోజు ఎప్పుడైతే చీకటిని చూస్తే వెలుతురు గుర్తొస్తుంది, చీకటి చూస్తే వెలుతురు విలువ తెలుస్తుంది. సో ఆ రకంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ చీకటి నుంచి బయటకు పడాలంటే ముందే రకంగా 5 ఏళ్ల కిందట ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అవసరం అనుకున్నారు. అభివృద్ధి ముఖ్యంగా ఈరోజు యువతకు చాలా చోట్ల ఉపయోగపడింది. సో యువత అంతా కూడా అదే రకంగానే ఖచ్చితంగా మా ప్రాంతాలని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశం వాళ్ళలో కనపడుతుంది. అయితే ధర్మవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కాకుండా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురించి ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు, పేదల భూములు లాక్కుంటున్నాడు, ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు లోకేష్ ఇక్కడ మాట్లాడాడు. అంటే ఇక్కడ ఈయన కేతిరెడ్డి కాదు కేతిరెడ్డిగా మారిపోయాడు, ప్రజల సొమ్మును కూడా లాగేసుకుంటున్నాడు, ప్రభుత్వ సొమ్మును కూడా లాగేసుకుంటున్నాడు. అయితే ఆయన ఒక్కసారిగా ఉలుక్కుపడి తిరిగి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా లోకేష్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని ఆయన ఉలికిపాటు? ఇప్పుడు ఒకటే అండి, ఆయన అర్థం చేసుకోవాలి, ఈ ఉలికిపాటు ఏదో ఒక రోజు రావాల్సింది ఆయనకు. ఆయన చాలా పెద్ద పొరపాటు చేశాడు ఈరోజు తిరిగి మాట్లాడి. ఎందుకంటే సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయమన్నాడు, ఖచ్చితంగా ఈరోజు ప్రూవ్ చేస్తాం. అయితే మొత్తం మీద అంటే ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో విసిగిపోయినటువంటి యువత కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఈ యువగళం యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని చెప్పి ఇక్కడ పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి పరిస్థితి.